ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమోదం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికపై మంతనాలు చేస్తున్నారు. ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వ ఆమోదం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికపై మంతనాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బీజేపీ అభ్యర్థుల విషయంలో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఢిల్లీ వెళ్లిన పురంధరేశ్వరి ఏ అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? నందు, ఈ రోజు ఏదైతే బీజేపీ సెంట్రల్ కమిటీ ఏపీ అభ్యర్థుల ఎంపిక పైన కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 4 రోజుల క్రితమే పురంధరేశ్వరి ఢిల్లీకి వెళ్లారు. అయితే గత 3 రోజులుగా కూడా ఢిల్లీలో రోజువారీగా ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక అనేది కొనసాగుతుంది దేశవ్యాప్తంగా. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక అయితే ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇటీవల కొన్ని ఫేక్ మెసేజ్లు పెట్టడము, అలాగే ఒక లెటర్ ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు కేంద్ర అధిష్టానానికి కొంతమంది బీజేపీ నేతలు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశాన్ని కూడా ఆవిడ వివరించినటువంటి పరిస్థితి. కొంతమంది వారవలకనే ఆ లెటర్ ను అట్లా ఏదైతే టీడీపీ గెలిచే చోట మానేసి టీడీపీ ఎక్కడైతే ఓడిపోతుందో అక్కడ సీట్లు ఇచ్చారని, అలాగే ఇక్కడ టీడీపీ తరఫు బీజేపీ తరఫున పోటీ చేసే వ్యక్తులంతా కూడా అటు టీడీపీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నారంటూ కూడా ఒక లేఖనైతే పంపించారు. ఆ లేఖ సారాంశం మీద కూడా ఇవాళ చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థుల లిస్ట్ అయితే కొలిక్కి రాలేదు. ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కొన్ని ఏదైతే అసంతృప్తులు కూడా వ్యక్తమవుతున్నట్ల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీల యొక్క ఒత్తిడి వల్ల కూడా కొంతమంది ఇబ్బందులకు గురవుతున్నారని, దాని మీద కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపిన తర్వాత రేపటికల్లా ఈ రోజు సాయంత్రం కానీ రేపటికి కానీ ఈ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఒంగోలు జిల్లాకు సంబంధించి కారణం ఏంటి? ఏడుకొండ ప్రధాన పార్టీలు ఎక్కువ మంది సభ్యులు ఉన్న వాళ్ళు కూడా చాలా త్వరగా ప్రకటించగలిగారు కదా, ఎందుకని బీజేపీకి ఇంత లేట్ అవుతుంది? అంటే బీజేపీలో ఏదైతే 2019 నుంచి కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ గాని ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినప్పటికీ కూడా పార్టీని అయితే మాత్రం భుజాన్ని మోసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధులుగా ఉన్నట్టు వారంతా కూడా ప్రధాన అధికారులుగా ఉన్నటువంటి రాష్ట్ర అధికారులుగా ఉన్నట్టు అధికార ప్రతినిధులు ఉన్నటువంటి వారు కూడా సీట్ని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీలో ఏదైతే క్రమశిక్షణకు మారిపేరుగా చెప్పుకున్నటువంటి బీజేపీలో ఇప్పుడు అభ్యర్థుల మధ్య ఏదైతే అంతర్గత పోరు ఏదైతే ఉందో తారస్థాయికి చేరుతుంది. దీనివల్ల అక్కడ అభ్యర్థులు ఎంపిక చేయడంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఒంగోలులో జరిగినటువంటి ఏదైతే మహిళ ఇచ్చినటువంటి వాంగ్మూలంగానే అక్కడ అధిష్టానానికి పంపినటువంటి లేఖ గాని ఆవిడ చెప్పినటువంటి దాని మీద కూడా ఇప్పుడు మరలా చర్చ జరుగుతుంది. అంటే సోమవీర్రాజు మీద
అలాగే శివారెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసింది మహిళ. దాని మీద కూడా ప్రస్తుతానికైతే అధిష్టానం కూడా కొంచెం గురుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మరొకసారి పునరాలోచన చేసి ఇంకా కొద్ది సమయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు వర్క్ షాప్ లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అటు జనసేన బీజేపీ మరికొద్ది రోజుల్లోనే తమ అభ్యర్థిని కూడా ఖరారు చేసి వారు కూడా వర్క్ షాప్ పెట్టుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ బీజేపీ మాత్రం అటు కేంద్రం నుంచి ఏదైతే ఈ యొక్క గెలిపే లక్ష్యంగా 400 సీట్లు ఖచ్చితంగా గెలవాలి ఎన్డీఏ అనే ఆ కూటమి అనే దిశగా ఏదైతే అడుగులు వేస్తుందో ఇప్పుడు 6 అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం మాదే అంటూ కూడా మొన్నటి వరకు కూడా ఇటు బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు హిందూపురం వచ్చేసరికి టీడీపీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి అన్నింటిని కూడా ఇప్పుడు వేరే చేసిన మరలా అభ్యర్థులను మార్చుకునేటువంటి పరిస్థితి. అదే అభ్యర్థులు అక్కడ ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ అభ్యర్థి పోటీ చేసి గెలవగలడా లేదా అనే దాని మీద కూడా మరొకసారి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీదే పూర్తిగా మరొకసారి అభ్యర్థులందరితో కలిసి కూర్చుని మాట్లాడిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేస్తారన్నట్లుగా తెలుస్తూ ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ ఏడుకొండలు.